పెద్దపల్లి జిల్లా ప్రెస్ భవన్లో ఈరోజు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ ఆదేశాలతో జిల్లా అధ్యక్షులు కందుల సదాశివ్ ఆధ్వర్యంలో జిల్లా నూతన కార్యవర్గ నియామక పత్రాలు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా తను మాట్లాడుతూ బీసీల ఆత్మగౌరవం, అభివృద్ధి రాజ్యాధికారంతోనే సాధ్యమని మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా స్టేట్ జనరల్ సెక్రటరీ చర్లపల్లి సురేష్ గౌడ్, పెద్దపల్లి జిల్లా జనరల్ సెక్రటరీ కందుల అశోక్ పటేల్ మరియు సలహాదారులు డాక్టర్ మంద భాస్కర్ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు దాసరి కొమరయ్య యాదవ్ గార్ల ద్వారా నియామక పత్రాలు పొందినవారు పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులుగా గుర్రాల వీరేశం, జిల్లా సహాయ కార్యదర్శులుగా వంగ రవీందర్, కొమ్ము కరుణాకర్, దండే వెంకటేశ్వర్లు, జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి చెర్లపల్లి రాజు గౌడ్, ధర్మార మండల ప్రధాన కార్యదర్శి మూల మల్లేశం గౌడ్, ఓదెల మండల ప్రధాన కార్యదర్శి రాపోలు హనుమంతరావు పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూతన కార్యవర్గ నియామకానికి మరి జిల్లా అధ్యక్షులైన సదాశివం గారు మరియు రాష్ట్ర జనరల్ సెక్రటరీ మరియు ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి ఉద్యమ వందనాలు తెలియజేస్తూ మరి బీసీల ఐక్యత కోసం, బీసీల వాటా రిజర్వేషన్ సాధించడానికి మరి ఈరోజు అన్ని మండలాలకు జిల్లా లోపల బాధ్యతలు వారికి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. మరి సందర్భంగా వారు చేపట్టిన పదవులకు న్యాయం చేసేలా, బీసీలకు హక్కులు సాధించేలా వారు కృషి చేస్తారని ఆశిస్తూ మరి మన తెలంగాణ బీసీ సంక్షేమం సంఘం పక్షాన మరి ప్రతి కార్యక్రమం లోపల పాల్గొని సంఘానికి, సంఘ నాయకత్వం వహించే వారికి పేరు తీసుకొచ్చే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని, భవిష్యత్ కార్యాచరణ మరి మన రిజర్వేషన్ సాధించడానికి ఏ కార్యక్రమం చేపట్టినా దానికి మనం అన్ని విధాలా సహకరిస్తూ ఇంకా మనతోటి బీసీలను మమేకం చేసుకుంటూ సంఘాన్ని బలోపేతం చేస్తూ ముందుకు పోవాలి. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మరి అధ్యక్షులు సదాశివం గారికి, మరి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఎందుకంటే అందరి పేర్లు చదవాలంటే ఇబ్బంది అవుతుంది, ప్రతి ఒక్కరికి పేరు పేరున బీసీ ఉద్యమ వందనాలు తెలియజేస్తూ బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. మేకపోతుల నరేందర్ గౌడ్ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు కందుల సదాశివ్ ఆధ్వర్యంలో ఇది నిర్వహించడం జరిగింది. నూతనంగా కొత్త కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఆ కమిటీనే జిల్లా అధ్యక్షులు ప్రకటిస్తారు. ఇది రాబో రోజులలో బీసీ సంఘాల కోసం ఐక్యంగా పోరాడడం కోసమే, బీసీ హక్కులు సాధించుకోవడం కోసమే ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. రాబో రోజులలో ఈ బీసీ సంఘం ఉధృతం చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున బీసీ సంఘం నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై బీసీ, జై బీసీ, జై బీసీ. ఈరోజు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నరేందర్ అన్న ఆదేశాల మేరకు సదాశివన్న గారు, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు, పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన బీసీ సంక్షేమ సంఘం సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు నాకు జిల్లా ప్రధాన కార్యదర్శి ఇచ్చినందుకు వారికి మరియు వేదికను నిర్మించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా ఏంటంటే బీసీలు రాజకీయంగా కానీ, ప్రతి విషయంలో కానీ, ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ, ఉద్యోగాల పరంగా కానీ అన్నింటిలో వెనుకబడి ఉన్నారు. వారిని చైతన్యపరిచి భవిష్యత్తులో రాజ్యాధికారం ప్లస్ విద్యా ఉద్యోగ అన్నిట్లలో ప్రతి ఒక్క దాంట్లో చైతన్యపరుస్తూ వారందరి
ముందు భవిష్యత్తులో వారందరూ అందరికంటే ముందుండి బీసీలు అన్నిట్లలో అగ్రగామిగా మొదటి స్థానంకు రావాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశం ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బీసీల కోసం నేను ముందు ఉండి నా వంతుగా నా పాత్ర పోషిస్తానని తెలియజేసుకుంటున్నాను. పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగినది. బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ మన రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో ఆయన ఆదేశాల మేరకి కమిటీలు వేయడం జరిగినది. ఆ కమిటీలో గుర్రాల వీరేశంను జిల్లా ఉపాధ్యక్షుడిగా, వంగ రవీందర్ జిల్లా ఉపాధ్యక్షుడిగా, కొమ్ము కరుణాకర్ను జిల్లా సహాయ కార్యదర్శిగా, దండే వెంకటేశ్వర్ను జిల్లా ప్రధాన కార్యదర్శిగా, మూల మల్లేశం ధర్మారం మండలం ప్రధాన కార్యదర్శిగా, రాపోలు హనుమంతరావు ఓదెల మండల్ ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగినది. అదేవిధంగా రేపు 13 తారీఖు రోజు ధర్నా కార్యక్రమం ఉన్నది. దానికి మన బీసీ నాయకులంతా పెద్ద ఎత్తున తరలి రావాలని, అదేవిధంగా ప్రతి బీసీ బంధుకు కానీ ఎలాంటి పిలుపుకైనా ప్రతి బీసీ నాయకులు వచ్చి దాన్ని విజయవంతం చేయాలని, అదేవిధంగా మన బీసీలకు 42% కోసం పిలుపు మేరకు 3 నెలల ప్రణాళికలను ఇవ్వడం జరిగినది. జేఏసీలో ఏ కార్యక్రమానికైనా ముందుండి పనిచేస్తామని మేము కోరడం జరుగుతున్నది. జై బీసీ. పెద్దపల్లి జిల్లా ప్రెస్ భవన్లో ఈరోజు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల